హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th ఫిజిక్స్ సంబంధించి థర్డ్ లెసన్ అనేది చూద్దాము. నేలబొగ్గు పెట్రోలియం, ఇంగ్లీష్లో చూసినట్టయితే కోల్ అండ్ పెట్రోలియం అండి. ఇంపార్టెంట్, దీని నుంచి మనకు బిట్లు కూడా చాలా వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ చూద్దామండి. 999 రూపీస్తో టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అందులోనూ మనకు 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాసు మీకు కవర్ అవుతుంది చూడండి. అలాగే 9th 10th లింక్డ్ కూడా ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించి 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం వీడియో క్లాసులు అనమాట. 599 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంటే చూడండి. నెక్స్ట్ మీకు సైకాలజీ సంబంధించి 99 రూపీస్తోనే ఇది హెచ్జిటికైనా యూజ్ అవుతుంది, మరియు టెట్కి ఎస్ఏకైనా యూజ్ అవుతుంది. ఓకే, ఎస్ఏ టెట్కి యూజ్ అవుతుంది. ఇది మనకు ఈ బుక్ నుంచే, అకాడమీ బుక్ నుంచే 27 బిట్స్ అనేటివి రావడం జరిగింది అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లోనూ. ఈ బుక్ ఒక చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇది మనకు మీకు వీడియోస్ ఉన్నాయి, ఓకే, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అంటే మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 99 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సైకాలజీలో అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ కోర్స్ కానీ తీసుకున్నారంటే. 199 రూపీస్తో మీకు 3rd to 10th వరకు సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 3rd to 8th న్యూ, 9th 10th ఓల్డ్ అనేటివి ఉంటాయి. ఆఫ్టర్ 10th న్యూ కూడా అప్డేట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్టయితే మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని చూడండి. 199 రూపీస్తో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ కోర్సెస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th ఫిజిక్స్ సంబంధించి థర్డ్ లెసన్ అనేది చూద్దాము. నేలబొగ్గు పెట్రోలియం, ఇంగ్లీష్లో చూసినట్టయితే కోల్ అండ్ పెట్రోలియం అండి. ఇంపార్టెంట్, దీని నుంచి మనకు బిట్లు కూడా చాలా వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ చూద్దామండి. మనం ఎన్నో రకాల పదార్థాలను యూజ్ చేస్తూ ఉంటాం. వాటిలో కొన్ని ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చేటివి, కొన్ని అయితే మానవ ప్రయత్నాల వల్ల చేయడం అనేది జరిగింది. గాలి, నీరు, నేల, ఖనిజాలు ఇవన్నీ మనకు ప్రకృతి నుంచి లభిస్తాయండి, ఏ మానవులు నిర్మించింది కాదు. సో వీటిని ఏమంటామంటే మనము సహజ వనరులు అంటాం అన్నమాట. న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్పి అంటాము. ఇక్కడ ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా, అంటే లభించేటువంటి దాన్ని బట్టి సహజ వనరుల్ని స్థూలంగా మనము 2 టైప్స్గా వర్గీకరించడం జరిగింది. తరగని సహజ వనరులు, తరిగిపోయేటువంటి సహజ వనరులు. తరగని సహజ వనరులు అంటే ఏంటి? ఈ వనరులు అనేటివి ప్రకృతిలో అన్లిమిటెడ్ అనమాట, అపరిమిత పరిమాణంలో ఉంటాయి, అన్లిమిటెడ్గా ఉంటాయి. నువ్వు ఎంత యూజ్ చేసినప్పటికీ అవి తరిగిపోవు, మానవ కార్యకలాపాల వల్ల అవి తరిగిపోవు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే సన్ రైజ్, ఓకే, సూర్యరశ్మి అయితేనేమి, గాలి, ఇదంతా మనకు తరగని సహజ వనరులుగా చెప్పచ్చు. నువ్వు ఎంతైనా యూజ్ చెయ్యి, మళ్ళీ అది మనకు పునరుద్ధరణ జరుగుతూనే ఉంటుందన్నమాట. అంటే మనకు ఎప్పుడు డైలీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి తరిగిపోవడం అనేది ఉండదన్నమాట. ప్రకృతిలో ఈ వనరులు, నెక్స్ట్ తరిగిపోయేటువంటి సహజ వనరులు చూద్దాము. ప్రకృతిలో ఈ వనరుల పరిమాణం అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది, పరిమితంగా ఉంటుంది. ఇది మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోతుందండి. ఈ వనరులు మళ్ళా ఏర్పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. సపోజ్ చూసినట్టయితే అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, ఇవన్నీ చూడండి మనకు భూమి లోతుల్లో ఉంటుంది కదా. ఎన్నో శతాబ్దాలు వెయిట్ చేస్తే కానీ మనకు అదంతా ఏర్పడదన్నమాట. సో ఇది అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియము, సహజ వాయువు, ఇవన్నీ మనకు తరిగిపోయే సహజ వనరులుగా చెప్పచ్చు. ఇవి తరగని సహజ వనరులు, తరిగిపోయేటువంటి సహజ వనరులు. ఇది మనకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఒక ప్రయోగం అనేది ఇచ్చారండి. కొన్ని పాత్రలు తీసుకొని వాటిని పాప్కార్న్, వేరుశనగలు, వేయించిన పప్పులు, టోపీలతో నింపండి. ఒక్కొక్క సమూహంలో ఏడుగురు ఉండేటట్టు విద్యార్థులను విడగొట్టండి. 1, 2, 4 ఉండేలా ఉప సమూహాలుగా విడగొట్టండి. వారికి మొదటి 2, 3 తరాలు అని వరుసలుగా పేరు పెట్టారనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ ఉప సమూహాలు వినియోగదారులను సూచించడం అనేది జరుగుతుంది. జనాభా పెరిగే కొద్దీ 2, 3 తరాల్లో అధిక సంఖ్యలో వినియోగదారులు అనేవి ఉంటారు. మనకు వినియోగం చేసుకునే వాళ్ళ జనాభా పెరిగే కొద్దీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదంతా ఏం అవసరం లేదు.
ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే ఈ తరం వాళ్ళు మొదటి తరం వాళ్ళు ఏమైనా మిగిలిస్తే రెండో తరంకు ఉంటుంది, రెండో తరం వాళ్ళు మిగిలిస్తేనే మూడో తరానికి ఉంటుంది, లేకపోతే ఏముండదు అనే మీనింగ్లో ఇక్కడ మనకు ఒక చిన్న ప్రయోగం ఇచ్చారు. ఇదైతే మనకేం అవసరం లేదు. పాత్రలోని తినుబండారాలు, బొగ్గు, పెట్రోలియం లేదా సహజ వాయువు వంటి తరిగిపోయే సహజ వనరులు మొత్తం లభ్యతను సూచిస్తాయి అని చూసుకోవచ్చు. ప్రతి సమూహానికి వేరువేరు వినియోగ రీతులు ఉండవచ్చు. అంటే వినియోగించేటువంటి ఒక పద్ధతి, వినియోగించేటువంటి ఆ రీతి అనేది వేరువేరుగా ఉండొచ్చు ఒక్కో సమూహానికి. మొదటి తరం వాళ్ళు ఒక రకంగా యూజ్ చేసుకుంటే రెండో తరం వాళ్ళు ఇంకొక రకంగా యూజ్ చేసుకుంటారు, మూడో తరం వాళ్ళు ఇంకొక రకంగా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మనకు పైన ప్రయోగంలో తినుబండారాలు అంటే ఏంటివంటే బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువుల్ని వాటితో పోల్చుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఫస్ట్ తరం వాళ్ళే అంతా యూజ్ చేస్తే సెకండ్ తరం వరకు కొంచెమే ఉంటుంది, వీళ్ళు ఇంకా మొత్తం యూజ్ చేస్తే మూడో తరంకి అసలే ఉండదు అనే మీనింగ్లో మనకి. అసలు ఈ సహజ వనరులు అనేటివి ఇక్కడ మనకు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు ఇవన్నీ ఉన్నాయి కదా, తరిగిపోయేటువంటి సహజ వనరులు ఎలా ఏర్పడతాయి? జీవుల మృత అవశేషాలు శిలాజాల నుంచి తయారవుతాయండి. కాబట్టే వీటిని మనం ఏమంటామంటే శిలాజ ఇంధనాలు అంటాం. జీవుల యొక్క మృత అవశేషాల నుంచి ఏర్పడే వాటిని మనం శిలాజ ఇంధనాలు అంటాం, ఫాసిల్ ఫ్యూల్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఫస్ట్ వన్ మనకు నేలబొగ్గు అనేది చూద్దామండి. కోల్ అండి. ఇది మనకు రాయిలా గట్టిగా ఉంటుందండి, నలుపు రంగులో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆహారాన్ని వండుకోవడానికి ఉపయోగించే ఇంధనాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దీన్ని మనకు రైలు ఇంజన్లో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజన్ నడపడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కదా, దాంట్లో కూడా మనం విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా మనకు నేలబొగ్గునే యూజ్ చేస్తారు. వివిధ పరిశ్రమల్లో నేలబొగ్గును ఇంధనంగా యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. సో మనకి దానివల్ల తరిగిపోవడం అనేది జరుగుతుంది, ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి. నేలబొగ్గు కథ అసలు ఎలా మనకు ఏర్పడింది? సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాల్లో దట్టమైన అడవులు అనేటివి కలిగి ఉందండి. అంటే కలిగి ఉండేది లోపల లోతుగా. మనకి వరదల వంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ అడవులు భూమిలో కూరుకుపోతాయి అన్నమాట. కాలక్రమేణా ఏమవుతుంది, వీటిపైన మట్టి అనేది చేరిపోతూ ఉంటుంది, అది ఒత్తిడికి గురవుతుంది. అవి మరింత లోతుకి పోయే కొద్దీ ఉష్ణోగ్రత కూడా లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడము ప్లస్ అధిక పీడనము, అధిక ఉష్ణోగ్రత ప్రభావం వల్ల ఈ చనిపోయిన మొక్కలు అయితేనేమి ఇవన్నీ మనకు నెమ్మదిగా నేలబొగ్గుగా మారడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ నేలబొగ్గులో ప్రధానంగా కార్బనం ఉంటుందండి. కార్బనం ఉన్నందున వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియనే మనం కార్బనైజేషన్ అంటాం. దీంట్లో ప్రధానంగా కార్బన్ ఉంటుంది కాబట్టి ఇది వృక్ష సంపద అంతా మనకు క్రమంగా నేలబొగ్గుగా మారుతుంది కాబట్టి అందుకే కార్బనైజేషన్, ఈ ప్రక్రియనే మనం కార్బనైజేషన్ అంటాం. ఇది జీవ పదార్థం అవశేషాల నుంచి ఏర్పడినందున నేలబొగ్గును మనం శిలాజ ఇంధనం అని కూడా పిలుస్తాం. ఇది వీటి నుంచే కదా చెప్పాం కదా, మనకు జీవుల యొక్క మృత అవశేషాల నుంచి తయారైన దేన్నైనా మనం శిలాజ ఇంధనం అంటామని. సో అందుకే మనం దీన్ని శిలాజ ఇంధనం అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఈడ మనకు ఒక కోల్ మైన్ అనేది ఇచ్చారు, నేలబొగ్గు సంబంధించి ఒక గని అనేది ఇచ్చారండి మనకు పిక్చర్లో. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు నుంచి నేలబొగ్గు అనేది మండి ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గుని దాని నుంచి మనకు CO2 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ పారిశ్రామికంగా నేలబొగ్గును శుద్ధి చేయడం ద్వారా మనకు 3 రకాలు ఏర్పడతాయి: కోకు, కోల్తారు, కోల్ గ్యాస్. ఈ వంటి ఉపయుక్తులైన పదార్థాలని మనం తయారు చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ వీటి నుంచి కంపల్సరీ బిట్ వస్తుంది. కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ చూద్దామండి. కోక్ అండి ఫస్ట్. ఓకే, ఇది ఒక దృఢమైన నల్లటి సచ్చిత ద్రావణం పదార్థం అని చెప్పుకోవచ్చు. ఇది కార్బనం దాదాపు స్వచ్ఛమైన రూపం అండి. మనకు అడుగుతారు క్రింది ఏది కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం? కోకా, కోల్తారా, ఓకే, కోల్ గ్యాస్ అని అడుగుతారు, చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. దృఢమైన నల్లటి సచ్చిత పదార్థం మాదిరిగా ఉంటుంది. కార్బన్ దాదాపు స్వచ్ఛమైన రూపం ఏదంటే కోక్. స్టీల్ తయారీలో, పలు లోహాలు సంగ్రహణలో కోక్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కోల్తారండి. ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైనటువంటి ద్రవం అండి. ఇది చాలా కంపుగా కొడుతూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, నల్లగా చిక్కగా ఉంటుంది ఈ ద్రవం అనేది. ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమంగా చెప్పచ్చు. చూడండి, ప్రతిదానికి ఒక స్పెసిఫికేషన్ ఉంది, సో చూసుకోవాలి. కోల్తార్ నుంచి పొందిన
ఉత్పత్తుల్ని మనం నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాల తయారీలో ముడి సరుకుగా వాడుతున్నాం అన్నమాట. కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్స్, పెయింటింగ్స్, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడుతూ ఉంటారు కదా, వాటికి వాడేటువంటి పదార్థాలు, ఇట్లా మనకు ఆ పరిశ్రమల్లో ఎన్నో యూజ్ చేస్తూ ఉన్నారు. మాతులు, ఇతర కీటకాలను తరిమేయడానికి ఉపయోగించేటువంటి నాఫ్తలిన్ ఉండలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు కోల్తార్ నుంచే తయారవ్వడం అనేది జరుగుతుంది. కోల్తార్ నుంచే ఇవన్నీ మనకు ఓకే. కోకు, కోల్తారు. రోడ్లు వేయడానికి కూడా యూజ్ చేస్తారు. కానీ ఈ రోజుల్లో మనకు చూసినట్టయితే రోడ్లు వేయడానికి కోల్తార్ స్థానంలో బిట్యూమిన్ అనేటువంటి పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నామండి. ఇవన్నీ మనకు నేలబొగ్గు ఉత్పత్తులు, కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ అనేటివి. పెట్రోలియం గురించి కూడా చూస్తాము. దాంట్లో మనకు బిట్యూమిన్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు కోల్తార్ రూపంలో మనము ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది రోడ్లు వేయడానికి. నెక్స్ట్ లాస్ట్ వన్ కోల్ గ్యాస్ అండి. దీంట్లో నేలబొగ్గు నుంచి నేలబొగ్గు నుంచి కోకు తయారు చేస్తూ ఉంటారు కదా, దీన్ని తెచ్చేటువంటి ప్రక్రియలో నేలబొగ్గు నుంచి కోకును తయారు చేసే ప్రక్రియలో మనకు ఆప్షన్స్ ఇస్తారు. కోల్తార్ తయారు చేసే ప్రక్రియలోనా, పెట్రోలియం తయారు చేసే ప్రక్రియలోనా, బిట్యూమినా, సంథింగ్ మీకు ఆప్షన్స్ అనేవి ఇస్తారు, చూసుకోవాలి. నేలబొగ్గు నుంచి కోకును పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో మనకు ఉత్పత్తి అవుతుంది ఏంటంటే కోల్ గ్యాస్. కోల్ గ్యాస్ ఉంది అని చెప్పి కోల్తార్ పెట్టారు, సో కాదండి. ఇది మనకు కోకును తయారు చేసే ప్రక్రియలో రిలీజ్ అవుతుంది గ్యాస్ అనేది, అదే మనకు కోల్ గ్యాస్. నేలబొగ్గు శుద్ధి చేయు కేంద్రాలకు దగ్గరగా ఉన్న అనేక కర్మాగారాల్లో కోల్ గ్యాస్ను ఇంధనంగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా నెక్స్ట్ మనకి ఇక్కడ బాక్సెస్ ఇస్తే చూడండి. వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిగా 1810వ సంవత్సరంలో లండన్లో, 1820 సంవత్సరంలో న్యూయార్క్లో కోల్ గ్యాస్ను యూజ్ చేశారనమాట. వీధి దీపాలు వెలిగించడానికి, స్ట్రీట్ లైట్స్ వెలిగించడానికి. ఈ రోజుల్లో దీన్ని ఎక్కువగా కాంతి జనకంగా కంటే ఉష్ణ జనకంగా ఎక్కువ వాడడం అనేది జరుగుతుంది. ఓకే, 1810లో అయితే లండన్లో, 1820లో న్యూయార్క్లో యూజ్ చేశారు ఈ కోల్ గ్యాస్ని. ఓకే, నెక్స్ట్ ఇంధనంగా యూజ్ చేస్తారండి. నెక్స్ట్ పెట్రోలియం అండి. ఇక్కడ మనకు నేలబొగ్గుకు సంబంధించి అయిపోయింది. ఓకే, కోకు, కోల్తారు, కోల్ గ్యాస్, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి ఈ మూడుకు సంబంధించి. నెక్స్ట్ పెట్రోలియం, మోటార్ సైకిల్స్, స్కూటర్స్, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్లో మనం ఏం యూజ్ చేస్తాం, పెట్రోల్ యూజ్ చేస్తాం. సో ఇది మనకు తెలిసిందే. ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ మోటార్ వాహనాలకైతే డీజిల్ యూజ్ చేస్తాం. పెట్రోలియం అనే సహజ వనరు నుంచి పెట్రోలు, డీజిల్ ఈ రెండు మనకు పెట్రోలియం నుంచే వస్తాయండి. పెట్రోలు, డీజిల్ అనేటివి ఈ పెట్రోలియం నుంచే రావడం అనేది జరుగుతుంది. పెట్రోలియం అనేటువంటి పదము పెట్రా అంటే ఏంటంటే రాక్ అని, ఓలియం అంటే ఏంటంటే నూనె, అంటే రాకు, నూనె అంటే రాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటి నుంచి మనకు ఉత్పత్తి అయిందనమాట, నూనెలాగా ఉంటుంది. సో ఇది మనకు ఇక్కడ మనకు భూమి కింద ఉన్నాయి కదా రాళ్ళ మధ్య నుంచి దీన్ని వెలికి తీస్తారు. అందుకనే మనకి ఇక్కడ చూసినట్టయితే పెట్రా, ఓలియం. పెట్రా అంటే రాక్, రాయిలాగా చెప్పొచ్చు. ఓలియం అంటే నూనె, ఇది మనకు పెట్రోలియం. సముద్రంలో నివసించే జీవుల నుంచి పెట్రోలియం ఏర్పడుతుందండి. మనం పైన చూసుకుంది ఎక్కడ, పైన నేలబొగ్గు అనేది సహజ వనరులు, ఇక్కడ మనకు సహజ వృక్ష సంపద నుంచి అవి లోపలికి వెళ్ళిపోయి అధిక వేడికి అధిక పీడనానికి గురైతే అది నేలబొగ్గుగా మారుతుందని చెప్పాము. ఓకే, శిలాజ ఇంధనం ఇది కూడా మనకు ఈ జీవుల నుంచి ఏర్పడుతుంది కాబట్టి ఇది కూడా మనకు శిలాజ ఇంధనమే. సముద్రంలో నివసించే జీవుల నుంచి పెట్రోలియం అనేది ఏర్పడుతుంది. ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు ఏమవుతాయంటే సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోతాయి అన్నమాట. సముద్రం అడుగు భాగానికి చేరుకొని ఇసుక, మట్టి పొరలు అన్నీ కప్పేస్తాయి అన్నమాట. కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు అలా గాలి లేకుండా ఉండడము, అధిక ఉష్ణోగ్రత, అధిక ఒత్తిడి ఉండడం వల్ల, అధిక పీడనం అని చెప్తాం ఉండడం వల్ల అది మనకు ఆ అవశేషాలన్నీ మనకు పెట్రోలియము, సహజ వాయువులుగా రూపాంతరం చెందుతాయి. న్యాచురల్ గ్యాస్ అన్నమాట. ఓకే, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పెట్రోలియం ఉంటే ఇక్కడ మనకు న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. ఓకే, ఇదంతా మనకు నీళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, పెట్రోలియం, ఆయిల్ మరియు గ్యాస్ అనేది కలిగి ఉన్న పొర నీటిపైన ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది నీళ్ళు, ఈ నీటిపైన మనకు నూనె అనేది తేలుతుంది. ఈ నూనె పైన మళ్ళీ మన గ్యాస్, ఈ బావులు తవ్వడం ద్వారా వీటి ద్వారా మనకు ఇవి యూజ్ చేసుకుంటూ ఉంటారు పైకి తెచ్చుకొని.
ఎందుకలా నీటి పైన ఉన్నాయి అంటే చమురు కానీ వాయువు కానీ నీటి కంటే చాలా తేలికగా ఉంటుంది కాబట్టి అవి నీటితో కలవకుండా పైనగా మనకు తేలుతూ ఉంది. ఇప్పుడు మనం ఇంట్లో అయినా సరే వాటర్ తీసుకొని గ్లాస్లో మన ఇంట్లో ఉన్నటువంటి ఆయిల్ వంట నూనె కనుక వేసామంటే పైన తేలుతూ ఉంటుంది. నీటి కన్నా అది మనకు చాలా తేలికగా ఉంటుంది కాబట్టి తేలుతూ ఉంటుంది. సో అందుకు ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి 1859 అమెరికాలో, ఇంపార్టెంట్ అండి, అడుగుతారు, పెన్సిల్వేనియాలో తవ్వడం అనేది జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని ఏ సంవత్సరంలో 1859 ప్లేస్ ఎక్కడ అంటే అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వడం అనేది జరిగింది. మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత 1867లో అస్సాం మకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించారండి. భారతదేశంలోని అస్సాం అయితేనేమి, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో మనకి ఇక్కడ చమురు అనేది లభిస్తుంది. అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణానది. ఓకే, ఇవన్నీ మనకి ఎలా ఇస్తారంటే ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1859 మళ్ళీ ఒక 8 సంవత్సరాలు కన్నారు. సో 1867. ఓకే, ఇవి మనకు క్రింది వాటిలో సరైనదేది సరికానిదేది వాక్యాలు అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ మనకి పెట్రోలియం శుద్ధి అండి. పెట్రోలియం ముదురు రంగు కలిగి, అంటే ఎలా ఉంటుంది రంగు అంటే ముదురు రంగులో ఉంటుంది, జిడ్డుగా ఉంటుందండి ఈ ద్రవం అనేది. ఇది చాలా దుర్వాసన కలిగి ఉంటుంది. ఇది పెట్రోలియం గ్యాస్, పెట్రోలు, డీజిల్, కందెన నూనె, పారాఫిన్, మైనం మొదలైన అణుఘాటకాల మిశ్రమంగా చెప్పచ్చు. ఇది కూడా చూసుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ పెట్రోలియం వివిధ అణుఘాటకాలు, అంశీభూతాలను వేరు చేయడాన్ని మనం పెట్రోలియం అంటాం, పెట్రోలియం శుద్ధి అంటాం. అంటే పెట్రోలియంలో ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా, పైన పెట్రోల్, డీజిల్ ఇవన్నీ, వాటన్నిటినీ మనం వేరు చేయడాన్ని మనం పెట్రోలియం శుద్ధి అంటాం. ఇది పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో చేయడం అనేది జరుగుతుందండి. ఇది మనకు ఒకటి ఇచ్చారు పిక్చర్ అనేది. నెక్స్ట్ చూద్దాం. పెట్రోలియం సహజ వాయువు నుంచి అనేక ఉపయోగకరమైన పదార్థాలు మనకు లభిస్తాయి. వీటినే మనం పెట్రోకెమికల్స్ అంటాం అన్నమాట. అంటే పెట్రోలియం సహజ వాయువు నుంచి మనకు వచ్చేటువంటి ఆ పదార్థాలని, మనకు యూజ్ అయ్యేటువంటి ఆ పదార్థాలని మనం పెట్రోకెమికల్స్ అంటాం. వీటిని మనము డిటర్జెంట్స్ తయారు చేయడానికి, కృత్రిమ దారాలు ఏవైతే ఉన్నాయో పాలిస్టర్ అయితేనేమి, నైలాన్ అయితేనేమి, ఆక్రలిక్ అయితేనేమి ఎక్సెట్రా మనకు యూజ్ చేయడానికి, అంటే అవి తయారు చేయడానికి మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. ముడిసరుకుగా పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్స్ తయారీలో మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాము. సహజ వాయువు నుంచి పొందినటువంటి హైడ్రోజన్ వాయువు ఏదైతే ఉందో ఎరువులు, యూరియా తయారీలో మనము ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, అంటే మనకు సహజ వాయువు నుంచి పొందినటువంటి హైడ్రోజన్ వాయువు ఎరువుల తయారీలో యూరియా ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి యూజ్ చేసుకుంటాం హైడ్రోజన్ గ్యాస్ని. ఓకే, నెక్స్ట్ పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీన్ని మనం ఏమంటాం, నల్ల బంగారం అని కూడా పిలుస్తామండి. బ్లాక్ గోల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. కింది వాటిలో నల్ల బంగారం అని దేన్ని పిలుస్తారు? పెట్రోలియమా, సహజ వాయువా, నేల బొగ్గ అని ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. పెట్రోలియం ఎందుకంటే వాణిజ్యపరంగా చూసుకుంటే చాలా మనకు రేట్ ఎక్కువ అనమాట. సో అందుకే కలర్ నల్లగా ఉంటుంది, ప్లస్ దానికి అంత విలువ ఎక్కువ కాబట్టి నల్ల బంగారం అని చెప్పి అన్ని పిలుస్తారని గుర్తుపెట్టుకోండి. సహజ వాయువు నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ అండి. సహజ వాయువు చాలా ముఖ్యమైనటువంటి శిలాజ ఇంధనం. ఎందుకంటే దీన్ని మనం పైపుల ద్వారా రవాణా చేయడం అనేది చాలా సులభం అన్నమాట. సహజ వాయువును అధిక పీడనం వద్ద సంపీడన సహజ వాయువుగా నిల్వ చేయబడుతుంది. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండి. అధిక పీడనం వద్ద ఎక్కువ పీడనం కలగజేసి సిఎన్జి అంటాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్గా నిల్వ చేస్తాం. సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తిలో మనకు ఉపయోగిస్తారు. ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుందండి మన పర్యావరణానికి. సో ఇది యూజ్ చేయడం మంచిదని చెప్తూ ఉంటారు. ద్రవ రూపంలో పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. ద్రవ రూపంలో ఉన్నటువంటి పెట్రోలియం గ్యాస్ మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా గ్యాస్. సో అవన్నీ మనకు ఎల్పిజి గ్యాసెస్ అండి. లోపల మనకు ద్రవ రూపంలో ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు మనకు వాయువు రూపంలో వచ్చి మంట రావడం అనేది జరుగుతుంది. గృహ పరిశ్రమలకు ఇంధనాలకు యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ పెట్రోల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇవన్నీ పెట్రోలియం అంశీభూతాలే, పెట్రోల్ నుంచి వచ్చినవి ఇవన్నీ మనకు. ఓకే, మోటార్ ఇంధనము, విమాన ఇంధనము, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి ఏది అంటే పెట్రోల్ అనమాట. కిరోసిన్ స్టవ్లు, దీపాలు, జెట్ విమానాలు ఇంధనంగా మనం కిరోసిన్ యూజ్ చేస్తారు. డీజిల్ అయితే బిగ్ వెహికల్స్కి,
భారీ మోటార్ వాహనాలకు ఇంధనంగా విద్యుత్ జనరేటర్స్కి కూడా డీజిల్ని యూజ్ చేస్తారు. కందెనలు తలాల మధ్య ఘర్షణ తగ్గించడానికి కందెనలు యూజ్ చేస్తాం. పారాఫిన్ మైనం లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజ్లిన్ మొదలైనవి తయారు చేయడానికి పారాఫిన్ మైనం ఇవన్నీ పెట్రోలియం నుంచి వచ్చినటివి ఏం తీస్తాం. బిట్యూమిన్ ఇది చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నారు రోడ్డు తయారీలో. ఓకే, పెయింటింగ్స్ రోడ్లు ఉపరితలం వేయడానికి యూస్ చేస్తారు బిట్యూమిన్స్. మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ రూపంలో అయినా అడగచ్చు. చూడండి, పెట్రోలియం అంశీభూతం కానిదేది అని చెప్పి నేలబొగ్గుది ఒకటి ఇస్తాడు. ఇవన్నీ మనకి ఇచ్చేసి ఓకే చూసుకోవాలి. నేలబొగ్గు నుంచి వచ్చేటి వేరు, పెట్రోలియం నుంచి వచ్చేది వేరు. ఇక్కడ మనకు సిఎన్జి చూసాం కదా, సిఎన్జి అనేది తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుందండి. అందువల్ల మనకి రవాణా వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంధనంగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది స్వచ్ఛమైన ఇంధనంగా చెప్పచ్చు, ఎందుకంటే ఎలాంటి కాలుష్యాన్ని క్రియేట్ చేయదు. గొట్టాల ద్వారా సరఫరా చేయబడి గృహాల కర్మాగారాల్లో నేరుగా మండడం సిఎన్జి యొక్క గొప్ప ప్రయోజనంగా చెప్పచ్చు. గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, వడోదర ఇది గుజరాత్లో ఉంటుంది, ఇతర ప్రదేశాల్లో మనం చూడవచ్చు అనమాట. అప్పట్లో మనకి చాలామంది ఇట్లా యూజ్ చేసేవాళ్ళండి. సహజ వాయువుని అనేక రసాయనాలు, ఎరువులు తయారీకి ముడి పదార్థంగా కూడా ఉపయోగిస్తారు. సహజ వాయువుని అనేక రసాయనాలు, ఎరువులు తయారీకి, కెమికల్స్ యూజ్ చేయడానికి, ఎరువులు తయారు చేయడానికి ముడి పదార్థంగా యూజ్ చేస్తాం. భారతదేశం అపారమైన సహజ వాయువు నిల్వలను కలిగి ఉంది. మన దేశంలో ఇంపార్టెంట్ చూసుకోవాలి, త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా గోదావరి డెల్టాలో సహజ వాయువులు కనుగొనబడ్డాయి. పైన మనం చెప్పుకున్నాం అవి ఎక్కడున్నాయని, అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, పెట్రోలియం గురించి చెప్పుకున్నాం. సో ఇవి అయితే మనకు త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా గోదావరి డెల్టాలో ఉన్నాయి. పైన కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, చనిపోయిన జీవుల నుంచి ప్రయోగశాలలో బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువును తయారు చేయవచ్చా? మనం ప్రయోగశాలలో చేయలేము, ఎందుకంటే అది చాలా మిలియన్ సంవత్సరాలు అవుతుందండి చేయడానికి. అందుకే వాటిని మనం ఎక్కువగా లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి. కొన్ని సహజ వాయువుల పరిమితం ఓకే మనకి లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి, లేకపోతే తరిగిపోతే మనం తర్వాత తరాల వారికి ఉండవు. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ PCRA వారు ప్రజలకు సలహాలు ఇస్తారు. కొన్ని చూద్దాము. వీలైనంత వరకు స్థిరమైన మితమైన వేగంతోనే ప్రయాణించాలి, ఎక్కువ స్పీడ్ కాకుండా నార్మల్. ట్రాఫిక్ లైట్ వద్ద మీరు వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజన్ని ఆపేయాలి. టైరు పీడనం తగినంతగా ఉందని నిర్ధారించుకోవాలి, టైర్ యొక్క ప్రెజర్. వాహనం నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్టు చూడండి. వాహనం నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్టు చూడాలి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చారు కదా పైన, ప్రయోగశాలలో చేయొచ్చా అని. లేదు, వాటి నిర్మాణం చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి ప్రయోగశాలలో వాటి నిర్మాణం కోసం అవసరమైనటువంటి పరిస్థితులు మనం సృష్టించలేమండి. సో అవి మనకు ప్రయోగశాలలో చేయలేమన్నమాట. ఈ తరిగిపోయేటువంటి ఈ ఇంధనాలు అనేటివి ఓకే సహజ వనరులు. దీంతో అయిపోతుంది. మనకి ఇంకా బిట్స్ ఉన్నాయి, చూద్దాం. మీరు కూడా కింద కామెంట్ చేయండి, మీకు లెసన్ విన్నారు కదా, ఇప్పుడు ఎంత మాత్రం అర్థమైంది అనేది మీకు తెలుస్తుంది. శిలాజ ఇంధనాలండి. శిలాజ ఇంధనాలు ఏవి మనం చెప్పుకునేటివి? నేల బొగ్గు చెప్పుకున్నాం, పెట్రోలియం చెప్పుకున్నాం, సహజ వాయువు చెప్పుకున్నాం. ఓకేనా. పెట్రోలియం నుంచి వివిధ అనుఘాటకాలను వేరు చేసే ప్రక్రియని ఏమంటారు? పెట్రోలియం నుంచి వివిధ అనుఘాటకాలను వేరు చేసే ప్రక్రియని మనం పైన చెప్పుకున్నామండి. దాంట్లో మనకి ఎక్కువగా చూసినట్టయితే ఇది మనకు అన్నీ డీజిల్, పెట్రోల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అనుఘటనలు వేరు చేసే పద్ధతిని మనం పెట్రోలియం శుద్ధి అంటాం. వాహనాలలో ఉపయోగించే డాష్ ఇంధనం అతి తక్కువ కాలుష్యాన్ని కలగజేస్తుంది. CNG. క్రింది వాక్యాలు ఏది ట్రూ ఏది ఫాల్సో చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం. ప్రయోగశాలలో శిలాజ ఇంధనాలు తయారు చేయవచ్చా? నో, చేయలేము. పెట్రోల్ కంటే CNG ఎక్కువ కాలుష్యకారి ఇంధకం. పెట్రోల్ కంటే CNG ఎక్కువ అంట, కాదండి, తక్కువ కదా. ఇది అందుకే CNG యూజ్ చేయమంటారు, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. కార్బన్కు దాదాపు స్వచ్ఛమైన రూపం కోక్. చెప్పాను కదా ఫస్ట్లో మనకి అడిగారు. సో రైట్. కోల్తార్ అనేది వివిధ పదార్థాల మిశ్రమం. అవును, అది కూడా ఎంత? 200 పదార్థాల మిశ్రమం. కిరోసిన్ శిలాజ ఇంధనం కాదు. రాంగ్ అండి. శిలాజ ఇంధనం కాదు, అది ఇంధనం ఓన్లీ. కిరోసిన్ అనేది శిలాజ ఇంధనం కాదు. శిలాజ ఇంధనాలు అంటే ఏంటివి? చనిపోయినటువంటి జీవుల నుంచి, అవశేషాల నుంచి ఏర్పడినటివి. ఏది? నేలబొగ్గు, పెట్రోలియం,
నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, వీటి నుంచి వచ్చిండేదే మనకి కిరోసిన్ అనమాట, పెట్రోల్ నుంచి, సో పెట్రోలియం నుంచి. సో దీన్ని మనం ఓన్లీ ఇంధనం అని చెప్తాము. ఓకే, ఇది మనకు రాంగ్ అండి, ఓన్లీ ఇంధనం అని చెప్పుకోవచ్చు. ఇదండి మనకి. నెక్స్ట్ చూద్దాం. 1991 నుంచి 1997 వరకు భారతదేశంలో మొత్తం శక్తి కొరతను చూపుతుంది ఈ కింద ఇచ్చినటువంటి డేటా అనేది. ఓకే, ఎక్స్ అక్షం పైన వై అక్షం పైన రాయండి అన్నారు. సో మనకేం అవసరం లేదు కానీ జస్ట్ చూసుకుందాము కొరత శాతం ఎంత ఉంది అనేది. 1991లో అయితే 7.9, 1992లో 7.8, 1993లో 8.3, 1994లో 7.4, 1995 7.1, 1996 9.2, 1997 11.5. మనకి ఎక్కువ ఎక్కడుంది అనేది అడుగుతారు. ఓకే, 1997లో 11.5% కొరత శాతం అనేది ఉంది. సో అట్లా చూసుకోవాలి. తక్కువ ఎక్కడ 7.1 1995. ఇది దీంతో మనకి ఈ లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్ కృత్రిమ దారాలు, ప్లాస్టిక్స్. 99 రూపీస్తో టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 3rd to 8th అనుకోండి, ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అందులోనూ మనకు 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాసు మీకు కవర్ అవుతుంది చూడండి. అలాగే 9th 10th లింక్డ్ కూడా ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు అందరు టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు చూడండి. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించి 599 రూపీస్తో అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం వీడియో క్లాసులు అనమాట. 599 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉంటే చూడండి. నెక్స్ట్ మీకు సైకాలజీ సంబంధించి 99 రూపీస్తోనే ఇది ఎస్జిటికైనా యూజ్ అవుతుంది మరియు టెట్కి, ఎస్ఏకైనా యూజ్ అవుతుంది. ఓకే, ఎస్ఏ టెట్కి యూజ్ అవుతుంది. ఇది మనకు ఈ బుక్ నుంచే, అకాడమీ బుక్ నుంచే 27 బిట్స్ అనేటివి రావడం జరిగింది అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లోనూ. ఈ బుక్ ఒక చదువుకుంటే మీకు సరిపోతుందండి. ఇది మీకు వీడియోస్ ఉన్నాయి. ఓకే, టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషను, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అంటే మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 99 రూపీస్కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సైకాలజీలో అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ కోర్స్ కానీ తీసుకున్నారంటే. 199 రూపీస్తో మీకు 3rd to 10th వరకు సంబంధించి క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 3rd to 8th న్యూ, 9th 10th ఓల్డ్ అనేటివి ఉంటాయి. ఆఫ్టర్ 10th న్యూ కూడా అప్డేట్ అవుతాయండి. నెక్స్ట్ చూసినట్టయితే మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని చూడండి. 199 రూపీస్తో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ కోర్సెస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలంటే ఎక్సెస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.